హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్. నేను మీ సోనియారావు. హీరో కొడుకు హీరో అవ్వాలి, హీరోయిన్ కూతురు హీరోయిన్ అవ్వాలని ఎక్కడైనా రూల్ ఉందా? మామూలుగా అయితే ఎక్కడా ఉండదు. అయితే సినిమా పరిశ్రమకు చెందిన వారి గురించి చాలా మంది ఇలానే అనుకుంటూ ఉంటారు. అయితే అలా వచ్చాక నెపోటిజం అంటూ మళ్లీ రాళ్లు విసిరేదే వాళ్లే. ఈ రెండు సినారియోలు క్లియర్ గా మీకు అర్థం అవ్వాలంటే జాన్వీ కపూర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఆమెకి ఏముంది, తల్లిదండ్రుల వారసత్వంతో వచ్చేసింది అని మీరు అనొచ్చు. మీరన్నది కరెక్టే, ఆమె అలానే వచ్చింది. అయితే ఆమెకు వేరే ఛాన్స్ కూడా లేకపోయిందట. జాన్వీ చిన్నతనంలో సినిమాల వైపు రాకుండా చేయాలని శ్రీదేవి చాలా ప్రయత్నాలు చేశారట. ఆమెను వైద్యురాలుగా చూడాలి అనేది ఆమె కోరిక. అందుకు తగ్గట్టుగా చిన్నతనం నుండి జాన్వీ గ్లామర్ వరల్డ్ వైపు రాకుండా చాలా ఏర్పాట్లు చేసింది శ్రీదేవి. అయితే జాన్వీకి మాత్రం సినిమాలోకి రావాలి అని అనిపించేదట. కానీ శ్రీదేవి నో అనేవారట. ఆమెనే కాదు, జాన్వీ ఎక్కడికి వెళ్ళినా నువ్వేం అవుతావు అనే ప్రశ్న కాకుండా నువ్వు హీరోయిన్ అవుతావులే, శ్రీదేవి కూతురు కదా అనేవారట. దీంతో ఆ రోజుల్లో జాన్వీ నిజ జీవితంలో కూడా నటించిందట. ఎవరైనా తన కెరీర్ గురించి భవిష్యత్తులో ఏమవుతావు అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా అమ్మ కోసం నేను వైద్యురాల్ని అవుతా అని కొన్నిసార్లు వాళ్ళన్నదే కరెక్ట్ అని మరికొన్నిసార్లు యాక్ట్ చేసేసేదట. అయితే మనసులో మాత్రం హీరోయిన్ అవ్వాలని అనుకునేదట. అయితే మనసులో అనుకున్నదే ఇప్పుడు జరిగిందనుకోండి. ఇక తను ప్రస్తుతం లవర్ శిఖర్ తో ప్రేమలో చాలా ఆనందంగా ఉన్నా అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇక జాన్వీ సినిమాల గురించి చూస్తే ప్రస్తుతం ఆమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి థియేటర్లో రన్ అవుతూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఎన్టీఆర్ తో దేవరలో తుంగంగా కనిపించబోతోంది. మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాను ఓకే చేసేసింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.